ఓటుకు కోట్ల విషయంలో పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేయడంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఎదురు చూస్తోందని ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఓటుకు కోట్ల విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా జైలుకి వెళ్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో తమను జైలుకు పంపారని, ఇప్పుడు అదే జైలు చంద్రబాబు వెళ్తారన్నారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాల డీలర్లు ఇద్దరే ఉన్నారని, వారు పాటిరి రామారావు, సుజనా చౌదరి అని, వీరిద్దరూ టీడీపీ లీడర్లేనని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని, అవునో కాదో చంద్రబాబే చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. అందించగలిగినటువంటి వ్యక్తి అయితే, ప్రజల పట్ల ప్రజల ప్రయోజనాలను కాపాడగలిగేటటువంటి ఉద్దేశంగానే మీకు ఉన్నట్టయితే, తెలుగు ఆత్మగౌరవాన్ని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టాలన్న ఉద్దేశమే మీకుంటే, మీరు ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి ఎపిసోడ్ దగ్గర నుంచి, ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి మొన్నటి విజయపురి కాలనీ అంటే స్టీఫెన్సన్ ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ కాలనీ, ఆ ఇన్సిడెంట్ వరకు ప్రతి ఇన్సిడెంట్ మీద, ప్రతి ఎపిసోడ్ మీద చర్చ జరపండి. మీ నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోండి. మీరు అవినీతికి పాల్పడ్డారో లేదో మీరే చెప్పండి అన్నటువంటిది ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ, పార్టీని మరింత మన జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అడ్డంగా దొరికిపోయాడు. ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళతారు అన్నటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను. మమ్మల్ని ఏ రకంగా అయితే రాజకీయ కోణంలో పొలిటికల్ కేసెస్లో ఇంప్లికేట్ చేసి, రాజకీయ దురుద్దేశంతో ఇంప్లికేట్ చేసి ఏ జైల్లో అయితే మమ్మల్ని పెట్టారో 16 నెలలు, అదే జైలుకు ఈ చంద్రబాబు నాయుడు త్వరలో వెళ్తున్నాడు అన్నటువంటిది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. వెళ్ళాలని భగవంతుణ్ణి కూడా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అయినా ఒక వ్యక్తి నేరం చేస్తే, ఆ నేరం చేసిన వ్యక్తి మీద ప్రాథమిక ఆధారాలు లభ్యమైతే, ప్రాథమిక ఆధారాలను, సాక్ష్యాలను ఆధారం చేసుకుని ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రాథమిక ఆధారాలు అయినప్పటికీ ఆ స్వరం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఎవరితోనైతే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడినటువంటిది బహిర్గతంగా వ్యక్తమైనప్పటికీ, ఆ ప్రాథమిక ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంత మెనూవరింగ్ కెపాసిటీ కలిగినటువంటి వాడు, మ్యానిపులేటివ్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇతను. అధికారంలో ఉన్నాడు, సాక్షులను ప్రభావితం చేయగలడు, మిగతా అందరినీ ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ధనం వల్ల కానీ మిగతా విషయాల్లో కానీ ప్రభావితం చేయగలడన్నటువంటిది తెలిసి కూడా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా వేచి చూస్తుందన్నటువంటిది ప్రశ్నిస్తున్నాను.